నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. ముందుగా ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం అందిస్తాం. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైభవంగా అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవం, కన్నుల పండుగగా దర్శనమిచ్చిన మకర జ్యోతి. క్యాన్సర్ బాధితులందరికీ ఆదిరెడ్డి పరామర్శ, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే. నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతి భారీగా తరలివచ్చి నివాళులర్పించిన అభిమానులు. అక్రమ మైనింగ్ చేస్తున్న వాహనాలు సీజ్, 19 మంది అధికారులు సిబ్బంది దాడులు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఏ రంగంపేట, చిన్న రామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. అధికారులకు పలు సమస్యల పరిష్కారానికై ఆదేశాలిచ్చారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయన్నారు. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోంది. సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తాం. చీడపీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయి. మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయి. డ్రోన్ల ద్వారా చీడపీడలు గుర్తించే సాంకేతికత వచ్చింది. పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం. గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతాం. పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తోంది. తిరుపతి జిల్లాకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. భవిష్యత్తులో సెల్ ఫోన్ మీకు ఆయుధంలా పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తాం. విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఆఫ్లైన్, ఆన్లైన్ నాలెడ్జ్ పెంచుకునేందుకు చూడాలి అని చంద్రబాబు తెలిపారు. క్లాస్ కి 1 కిలోమీటర్ చంద్రగిరికి వెళ్లేవాడిని. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేదంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాం. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం. వాళ్ళ డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి. వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి. వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈ రోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈ రోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి, ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే, లేదంటే సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం గానీ ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో, అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి, 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా, రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం.
రాజమహేంద్రవరంలో అయ్యప్ప స్వామి వారి తిరువాభరణ మహోత్సవాన్ని మాజీ మంత్రి జకంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు జకంపూడి రాజా ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో జకంపూడి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న జకంపూడి నివాసం నుంచి కొత్తపల్లి భుజంగరాయులు, కొత్తపల్లి రామ వివాన సుబ్బరాయుడు, కొమ్మల సాయిశ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, చలపతి గురుస్వాములు, ఇతర గురుస్వాముల పర్యవేక్షణలో కేరళ చైండై వాయిద్యాలు, కోలాటం, డోలు, సన్నాయి, మేళతాళాలు, కేరళ సంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవి చౌక్ మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణన్ నంబూద్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరణ చేశారు. అనంతరం మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ప్రతిధ్వనించాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, రాష్ట్ర మాజీ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపీ మాజీ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్, తోట సుబ్బారావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతన కేశవరాజు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర నుంచి తిరువాభరణాలు తీసుకుని రామ్మోహన్ రావు గారి విగ్రహం జక్కంపూడి చౌక్లో అక్కడికి వచ్చి రామ్మోహన్ రావు గారి తలపై పెట్టి ఆ తిరువాభరణాన్ని దేవి చౌక్ వరకు తీసుకొచ్చే లోపల కానీ లేదా కోటకుమ్మకి వచ్చే లోపల కానీ గరుడ పక్షులు ఈ తిరువాభరణాలు కూడా రావటం జరుగుతుంది. అది చాలామంది కూడా వీక్షించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అయ్యప్ప స్వామి వారి సహస్రనామాల్లో గోదావరి తటస్థిరనే వాసే అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారికి ఒక నామం ఉంది. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ నేను ఇంకొకరు రాసినటువంటిది కాదు, ఆది శంకరాచార్యుల వారి చేత కూడా ఆ రోజుని స్తుతింపబడింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. సాధారణంగా అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎక్కడా కూడా జీవనది పక్కన లేవు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. శబరిమలలో కూడా దేవాలయం పంబా నదికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి జీవనది పక్కనే ఆనుకుని ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అందుగురించే గోదావరి తటస్థిర నివాసి అనేటటువంటి సార్థక నామధేయుడు ఈ మణికంఠుడు అయ్యప్ప స్వామి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ స్వామివారిని కొలిచిన వారికి ఖచ్చితంగా అన్ని రకాల కృపా కటాక్ష వీక్షణాలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇది అయ్యప్ప స్వామి దేవాలయంగానే కాకుండా ఒక సద్గురు పీఠంగా కూడా విరాజిల్లుతుంది. గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి ఎంతో విశిష్టత, భక్తుల యొక్క ప్రతి ఏడాది కూడా సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహించేటటువంటి తిరువాభరణ మహోత్సవం ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని భక్తులకి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి శబరిమలకి చాలా దూర ప్రాంతానికి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలామంది ఆ వ్యయ ప్రయాసాలని తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఓ మంచి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని
ఈ గోదావరి నదీ తీరాన రాతితో నా తండ్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేల మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి పంచలోహ విగ్రహాన్ని, లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం కావచ్చు, లేక ఏకశిల 18 విగ్రహం 18 శిల కావచ్చు, ఇట్లా అనేక విశిష్టతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి మరి తిరువాభరణ మహోత్సవం కూడా ఏ రకంగా అయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏడాది పందలరాజుల దగ్గర నుంచి బహుమతిగా అయ్యప్ప స్వామివారికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటారో, ఇవాళ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా, ధర్మకర్తలందరూ కూడా ఈ సంక్రాంతికి తిరువాభరణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఇప్పటివరకు జరిగింది. ఇది ఫౌండర్ గారు అయినటువంటి జక్కంపూడి రామ్మోహన్ గారి ఇంటికాడి నుంచి, కంబాల చెరువు నుంచి, దేవి చౌక్ నుంచి, కోటకొమ్మ నుంచి, బజార్లో నుంచి మరలా ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి ఆభరణాలు పెట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు మకర సంక్రమం జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యక్క తిరువాభరణాలు జక్కంపూడి రామ్మోహన్ రావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మన అయ్యప్పకి ముఖ్యమైన దాంట్లో ఈ ఆభరణ దర్శనం ఒకటి. ఈ ఆభరణాలు సంవత్సరానికి ఒక పర్యాయం ఈ సంక్రాంతికి మాత్రమే ఈ ఆభరణాలని స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. క్యాన్సర్తో బాధపడుతున్న మహిళను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. కోన శ్రీవిద్య 2 పిల్లలతో జెండా పంజా రోడ్లో 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త 2012లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో మృతి చెందారు. ఏడాది నుంచి శ్రీవిద్య తీవ్రమైన క్యాన్సర్తో బాధపడుతున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హుటాహుటిన వచ్చి కోన శ్రీవిద్యకి ఆర్థిక సహాయం, ఆమె పిల్లలకు బట్టలు అందజేశారు. అంతేకాకుండా కోన శ్రీవిద్య ఆరోగ్యానికి సంబంధించి సహాయం అందించడానికి ఏమాత్రం వెనకాడబోమని ఆయన తెలియజేశారు. కోన శ్రీవిద్య కుమారుడికి 23 సంవత్సరాలు కాగా మానసిక స్థితి, మెదడు సరిగ్గా ఎదగలేని పరిస్థితి. ఆ కుర్రాడికి సంబంధించి కూడా సహాయం అందిస్తానని అక్కడికక్కడే సంబంధిత అధికారులకు వారి కుటుంబానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేయమని ఆజ్ఞాపించారు. కొత్త సంవత్సరంలో ఇలా ఒక మనిషికి సహాయం అందించడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు. అనూప్ జైన్, పిల్లి శ్యామ్, చాపల చిన్నరాజు, జైన్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధుల ద్వారా రాజమహేంద్రవరంలో ఒక మహిళ క్యాన్సర్తో పోరాడడం, వాళ్ళ పాప ఇంటర్మీడియట్ చదవడం, ఆర్థిక సమస్యలు ఉండడం, బాబు ఆటిజం తోటి సతమతం అవ్వడం, పెన్షన్ కూడా రాకపోవడం, ఇంకా అనేకమైన సమస్యలు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఈ కుటుంబం. మీడియా ప్రతినిధులు తెలియజేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే సామాజిక బాధ్యతతో ఎప్పుడు కూడా రాజమహేంద్రవరంలో అనేక మంది అభాగ్యుల యొక్క జీవితంలో వెలుగులు నింపుతున్న జైన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ 2 పిల్లలకి కొత్త బట్టలు ఆర్థికంగా మా వంతు సహకారం అందించాం. వాళ్ళని రమ్మడానికి కారణం ఏంటి అసలు ఆరోగ్యపరమైన సమస్య ఏంటి, ఈ సమస్యని మనం ఏదైనా పరిష్కరించగలమా, లేకపోతే వీరికి మూల సమస్య అయిన ఆర్థికపరమైన సమస్యను పరిష్కరించగలమా అన్న దాని మీద వాళ్ళని కాస్త దృష్టి సారించమని విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు దానికి దృష్టి సారిస్తాను హామీ ఇచ్చారు. అలాగే అదృష్టవశాత్తు అనూప్ జైన్ గారు హాస్పిటల్ కమిటీ మెంబర్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాబు ఆటిజంది సదరన్ సర్టిఫికేట్ తెప్పించడం, పెన్షన్ వచ్చే కార్యక్రమం ఆయన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రుల అందాల నటుడు, అభిమానుల అభ్యున్నతిని కాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి బండ్ రోడ్లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రతి ఏటా శోభన్ బాబు జయంతిని అభిమానులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బళ్ళ శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనకళ్ళ శ్రీనివాస్ కుమారుడు, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిపురోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాద్లు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు శోభన్ బాబు అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి వర్ధంతి సందర్భాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాశ్రావు, డి శ్రీనివాస్, జె సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ, పేపర్ మిల్లు శర్మ, ప్రకాశ తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. సోమవారం పుట్టినరోజు 89వ సంవత్సరం. ఈరోజు ఈ సంవత్సరం మేము మర్చిపోలేం లేదు. 1975లో రిలీజ్ అయిన సినిమాలు ఈ సంవత్సరంలో 50 సంవత్సరాల సినిమాలు 7 చిత్రాలు ఉన్నాయి. ఈ సంతోషంలో మేము ఈ సంవత్సరానికి కూడా భారీ లెవెల్లో సోగ్గాడు ఈ ఫంక్షన్ కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ అందరి అభిమానులందరికీ మా నమస్కారం. నటుడు మా అందరికీ ఆత్మబంధువు లాంటి మా అభిమాన నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి 89వ జయంతోత్సవాన్ని గోదావరి గట్టున ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా మా అభిమానులందరూ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి దేవాలయం, తణుకు, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు రావడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం మా అందరికీ ఎంతో అందరూ అభిమానించే మా శోభన్ బాబు గారి జయంతి కానీ వర్ధంతి కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేసిన రాజమండ్రిలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే శోభన్ బాబు గారు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆర్థికంగా ఎలా బలపడతామో, మనం ఎంత ఆర్థికంగా బలంగా ఉంటామన్నది శోభన్ బాబు గారు చూపించారు. ఆయన మా అందరికీ ఆదర్శం. ప్రతి రూపాయిని జాగ్రత్త పెట్టుకోవాలి, ప్రతి రూపాయి మన ఫ్యామిలీకి ఉపయోగించాలి, ప్రతి రూపాయి సమాజానికి ఉపయోగపడాలని చెప్పిన మహానటుడు శోభన్ బాబు గారు. అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. పుట్టినరోజు అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. ఆయన నాకు మొన్న బాబు మనవాడు పుట్టాడు, వారికి శోభన్ అని పేరు పెట్టుకున్నాము. ఎందుకంటే ఆయన పేరు తరతరాలు మాడుమోగాలని ఉద్దేశంతో శోభన్ అని పేరు పెట్టాం. వాడి మనవాడికి మళ్ళీ శోభన్ అని పెట్టుకుంటాడు, మళ్ళీ వాడి మనవాడికి శోభన్ అని పెట్టుకుంటాడు. ఇలా శోభన్ పేరు మనుషులు ఉన్నంతకాలం అలా మాడుమోగాలని మేము ఆ ఉద్దేశంతో పేరు పెట్టాను. శోభన్ బాబు నిజంగా దేవుళ్ళు అంటాడు, మాకు మంచి సలహాలు ఇచ్చేవాడు. ఒకసారి యావండవాడేసి షూటింగ్కి మా ఊరి పక్కన కడియం నర్సరీ వచ్చారు, అల్లంకర్ నర్సరీ గారికి వచ్చారు. అప్పుడు నేను శోభన్ బాబు గారు శారద ఉన్నాము, ఫ్రీగా ఉన్నారు. ఆయన నాకు అప్పటికి నేను ఎవరో తెలియదండి. ఒక ఆయన పరిచయం చేశారు, మీరంటే చాలా ఇష్టం అండి. అప్పుడు ఏం చేస్తున్నాం అన్నారు, ఆఫీస్ పట్ల జాబ్ చేస్తున్నాను సార్ అని. చాలా భూమి మీద కొనుక్కున్నాం. లేదు సార్ మాకు చిన్న వయసు కదా, ఎప్పుడైనా సరే భూమి మీద పెట్టు, ప్రజలు ఎవరికైనా డబ్బు ఇస్తే ఎవరో భూమిని నమ్ముకోండి, మీరు ఎవరికైనా చెప్పండి భూమిని కూడా నమ్ముకొని. నిజంగా మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్తో భూమిని కొట్టి ఇలా కనుకోవచ్చు. నేను కూడా 2 ఎకరాలు చేను కొనుక్కున్నాను, అది 1000 కోట్ల మీద ఉంది. నిజంగా ఆయన ఇంత మంచి సలహాలు ఇచ్చాడంటే మా అభిమానులు ఎందుకు ఆయన మర్చిపోలేకపోతాం. కడియం మండలం వేమగిరి సమీపంలోని బుర్రిలంక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణాకు అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మైనింగ్, పోలీసు టాస్క్ ఫోర్స్ బృందం అధికారులతో కూడిన 19 మంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుర్రిలంక ఇసుక రీచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైనర్లు సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానంలో మరింత పారదర్శకంగా, జవాబుదారీతనం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నా కొందరు అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ విభాగాన్ని మరింత కట్టుదిట్టం చేయడం జరిగిందని తెలిపారు. ఇదే క్రమంలో అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా చేయరాదని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మారని తీరు క్షేత్రస్థాయిలో గమనించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో అక్రమ తవ్వకాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 19 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 4 బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలియజేశారు. అటువంటి మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. డిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో గ్రామీణుల శ్రమ, నిరంకుశ వైఖరి, అధికంగా పన్నులు వసూళ్లు చేయటంపై వారి పక్షాన నిలబడి ఎదురొడ్డి నిలిచిన సంచార జాతుల కుటుంబానికి చెందిన వ్యక్తి వడ్డే ఓబన్న అన్నారు. దేశ స్వాతంత్ర సమరంలో ఎందరో వారి ప్రాణాలను ఎదురొడ్డి నిలబటం జరిగిందని, చరిత్రలో తెలియని ఎందరో ఉన్నారని, అటువంటి వ్యక్తుల్లో
వడ్డే ఓబన్న ఒకరన్నారు. సంచార జాతుల కుటుంబానికి చెందిన వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వడ్డెర తొలి స్వతంత్ర సమరయోధుడు, రేనాటి శౌర్యుడు, బ్రిటిష్ వారి కదంబ హస్తాల నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుడు. వడ్డెర తొలి స్వతంత్ర సమరయోధుడు, రేనాటి శౌర్యుడు, బ్రిటిష్ వారి కదంబ హస్తాల నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుడు. వడ్డెర ఓబన్న 217వ పుట్టినరోజును బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బి శశాంక్ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం అందిస్తాం, నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైభవంగా అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవం, కన్నుల పండుగగా దర్శనమిచ్చిన మకర జ్యోతి. క్యాన్సర్ బాధితులందరికీ ఆదిరెడ్డి పరామర్శ, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే. నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతి భారీగా తరలివచ్చి నివాళులర్పించిన అభిమానులు. అక్రమ మైనింగ్ చేస్తున్న వాహనాలు సీజ్, 19 మంది అధికారులు సిబ్బంది దాడులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.